తీసేసారు. హే డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫైనలీ నేను డెస్టినేషన్ రివీల్ చేయబోతున్నాను. సో నా హోమ్ టౌన్ వచ్చేసి విజయవాడ. ఎస్, నేను నా హోమ్ టౌన్ అయిన విజయవాడకి వచ్చా. సో యాక్చువల్లీ విజయవాడకి రావడానికి ఒక 2 రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి, అండ్ సెకండ్ వెరీ స్పెషల్ ఫర్ మీ కనకదుర్గమ్మ టెంపుల్ని విజిట్ చేయడానికి. సో ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్ అవుతుంది. సో నేను మళ్ళీ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. ఫంక్షన్ అయిపోయింది. నౌ ఐఎమ్ గోయింగ్ టు కనకదుర్గమ్మ టెంపుల్. యాక్చువల్లీ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద టెంపుల్. సో నేను మీకు జస్ట్ బయట ఎలా ఉంటుంది అని చూపిస్తాను. లెట్స్ గో. డార్లింగ్స్, దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది. సో మీరు ఎవరైనా విజయవాడ వస్తే ఖచ్చితంగా టెంపుల్ని విజిట్ చేయండి. ఇట్స్ వర్త్ ఇట్. సో టెంపుల్ దర్శనం అయిపోయింది. నౌ ఐఎమ్ గోయింగ్ టు సత్యనారాయణపురం. గైస్, దిస్ యూస్ టు బీ మై ప్లే గ్రౌండ్. ఇప్పుడు మొత్తం తీసేశారు. సో ఎవ్రీడే మా మమ్మీ నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ గేమ్స్ ఆడిపిస్తుంది. హెల్త్ కాన్షియస్. సో ఇక్కడ మొత్తం ఒక చిన్న పార్క్ లాగా ఉంటుంది వాకింగ్ చేయడానికి. అండ్ ఇక్కడ కిడ్స్కి కొన్ని ఉండేవి, జారుడు బండ అలాంటివి, కానీ మొత్తం తీసేశారు. ఇందాక నేను మీకు ఒక బేకరీ చూపించాను కదా. సో దాట్స్ ద బేకరీ. నేను ఎవ్రీ వీక్ వెళ్ళి కేక్ కొనుక్కోవాలన్నా, చిప్స్ కొనుక్కోవాలన్నా ఆ బేకరీకి వెళ్ళేవాళ్ళం. సో నేను అదే బేకరీలో నుంచి మళ్ళీ కేక్స్ తీసుకున్నా. సో ఎక్సైటెడ్ టు ఈట్ దెమ్. అండ్ మీకు ప్రగతి సెంటర్స్ అని ఒక బుక్స్ షాప్ చూపించానా. సో అదే నేను ఎవ్రీ వీక్ రాత్రిపూట సోషల్ మ్యాప్ మర్చిపోతే ఇండియా మ్యాప్ అండ్ బుక్స్కి కవర్స్, స్టిక్కర్స్ అన్నీ ఆ బుక్ స్టోర్లోనే కొనుక్కునేదాన్ని. నాకు ఈ వ్లాగ్ తీస్తుంటే అన్ని మెమరీస్ గుర్తొస్తున్నాయి. సో డార్లింగ్స్, దట్స్ ద వ్రాప్. సో ఫంక్షన్ అటెండ్ అయిపోయాను, దర్శనం అయిపోయింది. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్. And I'll see you in the next vlog with more fun and more memories. Until then, bye bye.